ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ సేవ ట్రస్ట్ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద వారు శాంతియుత ధర్నా చేపట్టారు. గత కొంతకాలంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య మిత్ర ద్వారా సేవలు చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ని ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయి అంటున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులతో మా అమరావతి బ్యూరో ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ లో పనిచేస్తున్న అవుట్సోర్స్ ఉద్యోగులకు అయితే మాత్రం భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద పెద్ద మొత్తంలో కూడా ఉద్యోగులు అయితే మాత్రం ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం దాదాపుగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట అవుతా ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా తమ ఉద్యోగానికి భద్రత లేదు అంటూ వారైతే ప్లకార్డులు పట్టుకొని మరి తమ నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది మహిళలు సైతం కూడా ఎండలో కూర్చొని మరి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి ప్రత్యక్షంగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్నటువంటి తమకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పటి వరకు తమని పర్మనెంట్ చేయకుండా నిర్లక్ష్యం చేసిందంటూ కూడా వారు ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తమ నివేదిక అందించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా ఈరోజు మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద చేరుకొని కూడా శాంతియుత ధర్నా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఎండలో మహిళలు ఒక పక్క పురుషులు ఉద్యోగులు కూడా కూర్చొని వారి యొక్క ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా కూడా ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం చూడొచ్చు శాంతియుత ధర్నా చేస్తున్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ పోలీసులు కూడా ఒక హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఉద్యోగులు దయచేసి ఇక్కడి నుంచి లేవాలంటూ కూడా పోలీసులు మొత్తం కూడా ఉద్యోగులని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సార్ చెప్పండి, ఏంటి ఉదయం నుంచి కూడా ఎండలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులు కూడా నిరసన కార్యక్రమం చేపస్తా ఉన్నారు, ఏంటి ప్రధాన కారణం ఏంటి? గత 17 సంవత్సరాల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా వైద్య మిత్రులకు పేరు మార్చారు. ఈ యొక్క హెల్త్ కేర్ ట్రస్ట్ కింద పనిచేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పుడు 17 సంవత్సరాలు అయినా కూడా 15,000 రూపాయల జీతంతో పనిచేస్తున్నాం. అది కూడా మాకు పిఎఫ్పి కటింగ్ పోగా మా చేతికి వచ్చేది 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలతోటి మా పిల్లలు మా కుటుంబం ఎలా పోషించుకోవాలి? ఈ 13,000 రూపాయల జీతం వల్ల మా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అమ్మఒడి కానీ పేరెంట్స్కి పెన్షన్ కానీ ఎటువంటిది లేదు. ఈ గత కాలంలో గవర్నమెంట్లో మరలా ఇది ఏజెన్సీ నుంచి అప్కోస్ నుంచి అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మరలా ప్రైవేట్ పరం అంటే ఇన్సూరెన్స్లకి మారుస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్లకి మార్చడం వల్ల మా యొక్క ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని చెప్పేసి ఈ మధ్య కేబినెట్లో జీవో ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ అప్కోస్ వాళ్ళను మరి ప్రైవేట్ పరం చేస్తాము, ఏజెన్సీలకు అప్పచెప్తామని తెలియజేశారు. అందువల్ల మేము మా ఉద్యోగాలకు భద్రత కోల్పోతామేమని చెప్పేసి శాంతియుతంగా నిరసన చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే మేము కోరుకుంటున్నాం, ఉద్యోగ భద్రత కావాలి మాకు, అలాగే మనకు సమాన పనికి సమాన వేతనం, మూడోది వచ్చేసి క్యాడర్. ఈ 3 మాకు అమలు చేస్తే మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని మేము ఈ 13,000 రూపాయల జీతంతో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ జీతాలు వేలు లక్షలు నిన్న పెంచుకున్నారు. వాళ్ళకు ఒక్క రోజులో వాళ్ళు తాగే నీరు తాగే బాటిల్ అంత ఖర్చే మా జీతం. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి గారు వైద్య శాఖ మంత్రి గారు గమనించి మాకు న్యాయం చేయాలని 3,000 మంది మిత్రము మరి వైద్య ఆరోగ్య శాఖ ట్రస్ట్ దగ్గర మేము నిరాశన చేస్తున్నాం. ప్రధానంగా కూడా వారు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకైతే మాత్రం కనిపిస్తా ఉంది. కొంతమంది మహిళలు ఎండలో వారి యొక్క నిరసన గళాన్ని విప్పేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. చాలా మంది మహిళలు కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నారు. శాంతియుత ర్యాలీ కార్యక్రమంలో కూడా వారు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా వారి ప్రధాన డిమాండ్లు కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎందుకు రోడ్డెక్కారు? ఈ రోజు శాంతియుత ధర్నా చేస్తా ఉన్నారు, మరొక పోలీసులు మీరు అందరినీ వెళ్ళిపోవాలంటున్నారు, ఏం చెప్తారు? గత 15 సంవత్సరాలుగా మేము ఆరోగ్యశ్రీలు చేస్తున్నామండి. చాలా అతి తక్కువ జీతాలకి మేము చేస్తున్నాము. డిగ్రీలు పీజీలు చేసి ఉన్నాం మేమంతా. అయితే మాకు ఇంతవరకు ఒక గుర్తింపు లేదు, ఒక క్యాడర్ లేదు, సరైన జీతం లేదు, ఉద్యోగ భద్రత లేదు ఫస్ట్. అయితే మేము ఎన్నోసార్లు అధికారులు అడిగాం కానీ చేద్దాం అన్నారు కానీ ఇంకా చేయట్లేదని మేము విసిగిపోయాము. ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకుని బయటకు వెళ్ళే వరకు మొత్తం మా మిత్రాలే చూసుకుంటామండి. అలాంటి మా మిత్రాలకి ఎలాంటి రక్షణ లేదు, ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. ఎన్నోసార్లు అధికారులు చేద్దాం అని చెప్పడమే తప్ప ఎలాంటి అమలు చేయట్లేదండి. మేము విసిగెత్తిపోయి బాధతో రిక్వెస్ట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఉద్యోగ భద్రత అండి, క్యాడర్
మమ్మల్ని కాంట్రాక్ట్లో ఉంచాలి. అదండి, అంతేనండి. ఈ మొత్తానికి ప్రతి హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ వెళ్ళే వరకు, వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా తమే దగ్గరుండి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించినటువంటి సేవలు మొత్తాన్ని వారికి అందించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించిందంటూ కూడా వారి యొక్క ఆవేదనని అయితే మాత్రం వినిపిస్తా ఉన్నారు. మొత్తానికి మంగళగిరి ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం వద్ద కూడా పెద్ద మొత్తంలో మహిళలు, అదేవిధంగా ఉద్యోగులు సంబంధించినటువంటి వారంతా కూడా పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా కూడా తమని పట్టించుకోవాలి. ఖచ్చితంగా తమకు సమాన పనికి సమాన వేతనం కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తేనే తమ కుటుంబాలు బతుకుతాయి, లేదంటే తమ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా వారు తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కూడా ఇప్పటికైనా శ్రద్ధ చూపాలని చెప్పి కూడా 6 టీవీ మనసారా కోరుకుంటా ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, మంగళగిరి ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి.